భారత్లో రష్యా అధ్యక్షుడి పర్యటన ఖరారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్లో పర్యటించనున్న పుతిన్ ప్రధాని మోదీతో కీలక చర్చలు. విజయవాడలో లోకేష్ ఇంటి ముట్టడికి ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల యత్నం. అడ్డుకున్న పోలీసులు, ఇరు వర్గాల మధ్య తోపులాట, ఉద్రిక్తత. హైదరాబాద్లో సినిమా థియేటర్లలో అధిక ధరలపై సంతకాల సేకరణ. టికెట్స్, తినుబండారాలు, పార్కింగ్ ఫీజు వసూళ్లపై సంతకాల సేకరణ చేపట్టిన PYL. మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం దుండగులు పేల్చేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న గంగుల. పరకామణి కేసులో సిఐడి విచారణకు హాజరైన వైవి సుబ్బారెడ్డి దోషులెవరో నిగ్గు తేల్చాలని డిమాండ్. విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కన్నబాబు, నేతలు. హైదరాబాద్లో ఫుడ్ డెలివరీ గోదాములపై అధికారుల దాడులు. 75 గోదాముల్లో తనిఖీలు. కుళ్లిన పళ్లు, ఫుడ్ ఐటమ్స్ స్వాధీనం. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బాబు రైతులను మోసగిస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో సిపిఐ నేతల ఫైర్. హైదరాబాద్లో బీటెక్ విద్యార్థిని దివ్య ఆత్మహత్య. ఎల్బీ నగర్లోని ఇంట్లో ఉరివేసుకుని బలవన మరణం. కూకట్పల్లి జేఎన్టీలో ఏబీవీపీ నేతల ధర్నా. మాజీ నక్సలైట్ ను హతమార్చి లొంగిపోయిన నిందితుడు సంతోష్. సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో ఘటన. మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసును ఛేదించిన పోలీసులు. 10 మంది నిందితులను అరెస్టు చేసిన పాలమూరు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాటన్ లోడ్ లారీలో మంటలు. కాలి బూడిదైన వాహనం. షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానం. కర్ణాటక కాంగ్రెస్ లో తారాస్థాయికి పీఠం పోరు. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ. కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉడిపిలో భారీ రోడ్ షో. శ్రీకృష్ణ మందిరాన్ని సందర్శించిన మోదీ. వలసదారులకు వరుస షాక్లు ఇస్తున్న అమెరికా. గ్రీన్ కార్డు ఇంటర్వ్యూలకు పిలిపించి అరెస్టులు.